ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టెక్. ఈ వీడియోలో ఈమెయిల్ అనేది ఎలా సెండ్ చేయాలో నేనైతే చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఎస్కే టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది మనము ఓపెన్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు పైన సెర్చ్ బార్లో జీమెయిల్ లాగిన్ అని మనం ఎంటర్ చేయాలండి. ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కింద అనేది మనకు సైన్ ఇన్ అని ఉంది ఫ్రెండ్స్. సైన్ ఇన్ పైన ట్యాప్ చేస్తే మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ జీమెయిల్ అడ్రస్ ఇచ్చి మనము లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయితే మనకు పేజ్ అనేది మనకి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. పైన మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, గూగుల్ యాప్స్ అని. దానిపైన మనం ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం అనేది కింద ఉంది కదా ఫ్రెండ్స్, 6th ఆప్షన్ జీమెయిల్ అని, దాన్ని ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇలా ఓపెన్ అయితే రైట్ సైడ్లో మనకు పెన్సిల్ కార్నర్ ఉంది కదా ఫ్రెండ్స్, కార్నర్లో పెన్సిల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మనం ఎవరికైతే ఈమెయిల్ అయితే సెండ్ చేయాలో అక్కడ మనం వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది టు అడ్రస్లో మనం ఇవ్వాలండి. ఈ విధంగా ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి కింద మనము సబ్జెక్ట్ దేని గురించి మనం అయితే ఇస్తున్నామో అది సబ్జెక్ట్ అనేది ఇక్కడ రాయాలండి. ఈ సబ్జెక్ట్ లైన్లోనే లాస్ట్లో మనకు ఒక రౌండ్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఏమైనా మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ మనము దాన్ని ప్రెస్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ యానివర్సరీ ఫొటోస్ అని నేను టైప్ చేస్తున్నాను ర్యాండమ్గా మీకు చూపించడం కోసం. ఈ విధంగా టైప్ చేసి మనకు రైట్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మనకు అటాచ్ ఏ ఫైల్ అని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం అటాచ్ ఏ ఫైల్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీడియా పిక్ అని, మనం మీడియా పిక్ అనేది ఓపెన్ చేసుకొని మనకు నచ్చిన ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, సెండ్ అని, సెండ్ పైన మనము క్లిక్ చేస్తే సరిపోతుందండి. మన మెయిల్ అనేది ఎవరికైతే జీమెయిల్ అడ్రస్ ఇచ్చామో వాళ్ళకి అనేది సెండ్ అవుతుంది. ఈ విధంగా మనము సింపుల్గా మనము జీమెయిల్ నుండి మెయిల్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఎస్కే టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇస్తాను, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.